గైస్ ఏంది ఇంత లగేజ్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈ సిరీస్ చూడండి మీకే అర్థమైపోతుంది. ఎర్లీ మార్నింగ్ నెల్లూరు నుంచి 4:30కి అయితే స్టార్ట్ అయ్యాము. తిరుపతి ఫ్లైఓవర్ కి ఎక్కే లోపల టైం అయితే 7:30 అయితే అయిపోయింది. తిరుపతి టు చిత్తూరుకి వెళ్లే రూట్ లో కొండల మధ్యలో వెళ్తుంటే లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చంద్రగిరిలో టీ తాగుతూ వెళ్లే రూట్ లో అరుణాచలానికి వెళ్తామని ఫిక్స్ అయ్యాం. అరుణాచలం వీడియో గురించి పార్ట్ 2 లో అయితే కలుసుకుంటాం. హే గైస్, వెల్కమ్ టు నెల్లూరు టు పాండిచేరి సిరీసెస్ పార్ట్ 2. అరుణాచలం కి ఆఫ్టర్నూన్ 1 PM కి అయితే రీచ్ అయ్యాము. ఫ్రీ దర్శనం అయితే టైం పడుతుందని 50 రూపీస్ స్పెషల్ దర్శనం తీసుకొని దర్శనం 1 hour లో కంప్లీట్ చేసుకుని ఫ్రెండ్స్ తో కొన్ని గ్రూప్ ఫోటోస్ తీసుకొని పాండిచేరికి అయితే స్టార్ట్ అయ్యాము. పాండిచేరిలో మేము తీసుకున్న రూమ్ నేమ్ వచ్చేసి సిగ్నేచర్ గ్రాండ్ హోటల్. ఈ రూమ్ 2 days ముందు మేము ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాము. పర్ డే అయితే 2000 అయితే పడింది మాకు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేదానికి పాండిచేరిలో ఫేమస్ అయిన హోటల్ రోలెక్స్ కి అయితే వచ్చేసాం. మన నెల్లూరుకి మురళీకృష్ణ హోటల్ ఎంత ఫేమస్ ఇక్కడ హోటల్ రోలెక్స్ ఇక్కడ అంత ఫేమస్ అంట. ఇక్కడ డిన్నర్ చేసి అలా రాక్ బీచ్ లో నైట్ తిరిగేసి రూమ్ కి అయితే వెళ్ళిపోయినాము. నెక్స్ట్ రీల్ లో పాండిచేరిలో ఎక్కడ ఏ ప్లేస్ లో ఎక్స్ప్లోర్ చేసాము నెక్స్ట్ రీల్ అయితే కలుసుకుంటాం. హే గైస్, వెల్కమ్ టు నెల్లూరు టు పాండిచేరి సిరీసెస్ పార్ట్ 3. ఈ రోజు సన్ రైజ్ కోసం ఎర్లీ మార్నింగ్ వెళ్తామని ప్లాన్ చేస్తే మేమందరం వెళ్ళి కలిసి స్టార్ట్ అయ్యే లోపల అయితే మిస్ అయిపోయింది. సరే అని అలా నడుచుకుంటూ రాక్ బీచ్ కి అయితే వెళ్ళిపోయినాము. పాండిచేరికి వచ్చినప్పుడు ఈ రాక్ బీచ్ మాత్రం పక్కా విజిట్ చేయాలి. ఇక్కడ ఎక్కువగా ఫోటో షూట్స్ అండ్ వెడ్డింగ్ షూట్స్ జరుగుతుంటాయి. బీచ్ లో మేము మా ఫ్రెండ్స్ ఫోటోస్ అండ్ రీల్స్ తీసుకొని అక్కడి నుంచి 500 meters దూరంలో ఉన్న వినాయక దేవస్థానం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయినాము. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 5 centuries కాలం నాటిది. ఈ టెంపుల్ లోపల వీడియోస్ షూట్ చేస్తామంటే లోపల వీడియోస్ అయితే అలో లేదంట. కానీ మీరు మాత్రం రాక్ బీచ్ కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ మాత్రం పక్కా విజిట్ చేయండి. హే గైస్, వెల్కమ్ టు నెల్లూరు టు పాండిచేరి సిరీసెస్ పార్ట్ 4. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి చాలా స్పెషల్ సిటీ. ఇక్కడ మన కరెన్సీ కూడా అసలు చెల్లదు. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీస్ అయితే ఉండవంట. ఇక్కడ ప్రతి ఒక్కరినైతే ఈక్వల్ గా అయితే చూస్తున్నారు. అసలు ఆయన్ని చెప్తుంటే ఏంటో తెలుసా? అరోవిలా సిటీ. ఈ సిటీలో మంత్రి మందిర్ అయితే ఉంటుంది. మందిరికి వెళ్లే రూట్ లో సేవ్ వైల్డ్ లైఫ్ అనే మ్యూజియం అయితే ఉంటుంది. దాని లోపలికి వెళ్లేదానికి 30 రూపీస్ ఫీజు. మేమైతే లోపల కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మంత్రి మందిర్ వ్యూ పాయింట్ కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే చాలా దేశాల నుంచి వచ్చి ప్రశాంతంగా అయితే టైం స్పెండ్ చేస్తుంటారు. స్టీల్లో ఫ్రెంచ్ కాలనీ వీడియోస్ తో అయితే కలుసుకుంటాం. హే గైస్, వెల్కమ్ టు నెల్లూరు టు పాండిచేరి సిరీసెస్ పార్ట్ 5. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెంచ్ కాలనీని ఎక్స్ప్లోర్ చేస్తామని అయితే స్టార్ట్ అయిపోయినాము. ఈ ఫ్రెంచ్ కాలనీలో చాలా మూవీ షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూసే హౌసెస్ మూవీస్ లో అయితే చూసుంటారు మీరు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎల్లో కలర్ హౌసెస్ ముందు అయితే ఫోటో షూట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మంది ఫోటో షూట్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ ఫ్రెంచ్ కాలనీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఫ్రెంచ్ వాళ్ళు అయితే పరిపాలించేవాడంట. చాలా మంది ప్రీ వెడ్డింగ్ ఇలాంటి లొకేషన్స్ వచ్చి ఫోటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఈ ఫ్రెంచ్ కాలనీకి మీరు వచ్చినప్పుడు మాత్రం బిల్డింగ్స్ దగ్గరలో అయితే కంపల్సరీ ఫోటోస్ అయితే తీసుకోవాల్సింది. మా ఫ్రెండ్స్ తో ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని లంచ్ చేస్తామని పాండిచేరిలో ఫేమస్ అయిన తొక్కు బిర్యానీకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ తొక్కు బిర్యానీ 1 plate కాస్ట్ వచ్చేసి 140 రూపీస్. ఇక్కడ క్రౌడ్ చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది. బిర్యానీ తినేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాము. నెక్స్ట్ రీల్ లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా చేసామో రీల్ అయితే కలుసుకుంటాం. హే గైస్, వెల్కమ్ టు నెల్లూరు టు పాండిచేరి సిరీసెస్ పార్ట్ 6. పాండిచేరికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో బోటింగ్ మాత్రం పక్కా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ఈ ప్యాకేజ్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తూ ఉంటారు. మేము వెళ్ళిన వాళ్ళైతే 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ ప్యాకేజ్ లో ఫస్ట్ మనకి ఫిషింగ్ హార్బర్, తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్లే రూట్ లో అయితే 20 minutes అయితే స్టాప్ చేస్తారు. ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకునే దానికైతే మంచి ప్లేస్. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో లొకేషన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. మిడిల్ లో బోటింగ్ లో వెళ్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి అరకంబేడు. 4th ప్లేస్ వచ్చేసి రివర్ మౌత్. ఈ రివర్ మౌత్ స్పెషాలిటీ వచ్చేసి రివర్ మౌత్ లో సీ అండ్ ఓషన్ అయితే కలుస్తుంది ఒకే దగ్గర. ఈ బోటింగ్ ప్యాకేజెస్ మీరు కూడా వెళ్ళాలంటే పైన నెంబర్ కి అయితే కాల్ చేసేయండి. హే గైస్, వెల్కమ్ టు నెల్లూరు టు పాండిచేరి సిరీసెస్ పార్ట్ 7. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో బోటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేదారిలో అయితే పారడైస్ బీచ్ కి అయితే వెళ్ళిపోయినాము. ఈ బీచ్ లో క్రౌడ్ మాత్రం చాలా తక్కువగా ఉంటాడు. నార్మల్ గా అయితే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అయితే ఏ యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేయలేదు. ఈ బీచ్ అయితే చాలా క్లీన్ గా అయితే ఉంటుంది. ఈ బీచ్ కి వెళ్ళినప్పుడు మాత్రం పక్కా సీ ఫుడ్ మాత్రం టేస్ట్ చేయాల్సిందే. పాండిచేరికి వచ్చినప్పుడు ఈ బీచ్ మాత్రం పక్కా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. నెల్లూరు టు పాండిచేరి సిరీస్ లో ఇదే మన లాస్ట్ వీడియో. హే గైస్, వెల్కమ్ టు నెల్లూరు టు పాండిచేరి సిరీసెస్ పార్ట్ 8. ఈ వీడియోతో ఈ ట్రిప్ అయితే ఎండ్ చేస్తున్నాము. నేను మా ఫ్రెండ్స్ పాండిచేరిలో అయితే 3 days అయితే స్టే చేసాము. డే 1 వచ్చేసి జర్నీతో పాటు వెళ్లేదారులు అరుణాచలం వెళ్ళాము. డే 2 వచ్చేసి రాక్ బీచ్ సన్ రైజ్ కి వెళ్ళాం, కానీ సన్ రైజ్ అయితే మిస్ అయిపోయినాము. సెకండ్ ప్లేస్ వచ్చేసి మంత్రి మందిర్. డే 3 వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో బోటింగ్ అయితే వెళ్ళిపోయినాము. తర్వాత లాస్ట్ ప్లేస్ వచ్చేసి పారడైస్ బీచ్. ఈ నెల్లూరు టు పాండిచేరి సిరీస్ ఈ ట్రిప్ అయితే ఎండ్ చేస్తున్నాము. నెల్లూరు టు పాండిచేరి సిరీస్ ని బాగా సపోర్ట్ చేసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు సపోర్ట్ చేస్తుంటే మీకోసం లో బడ్జెట్ ట్రిప్ సిరీస్ తో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి రీల్స్ కోసం మన వ్యూస్ ఆఫ్ నెల్లూరు పేజ్ ని అండ్ భగత్ ఎక్స్ప్లోర్ అయితే ఫాలో చేసేయండి.